ఏపీ తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. గంగమ్మ దేవత అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు వేసి అమ్మవారిని దర్శించుకుంటారంట. మొదటి రోజు బైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. జాతర అందరూ వైభవంగా నిన్న కొలి స్తంభం విశేష అభిషేకం అలంకారంతో మొదలైంది. మళ్ళీ అమ్మవారికి కూడా అభిషేకం అలంకారంతో భక్తులందరూ దర్శనం చేసుకుంటూ అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతున్నారు. అదేవిధంగా నిన్న సాయంకాలం అభినవించిన అమ్మవారికి పసుపు కుంకుమ వచ్చి చేరింది. ఈ రోజు నుంచి భక్తులందరూ ఒక్కొక్క వేషం వేసుకుంటూ వస్తారు. ఈరోజు బైరాగి వేషం అన్ని కులస్తులు ఒక్కటే అని చెప్పేదానికి మొదటి బైరాగి వేషం ఐవారు వేషాలు. ఐవారు వారిగా అమ్మవారు అప్పుడు వేషం వేసుకుంటూ వచ్చింది. దాన్నే ఇప్పుడు భక్తులందరూ ఈరోజు వేషం వేసుకుంటూ వస్తారు. రేపు బండ వేషం, ఎల్లుండికి తోటి వేషం, అమలు అన్ని కులస్తులకు సంబంధించిందిగా ఈ జాతర జరుగుతుంది.